D2M డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ. సిటీ కాదు, విలేజెస్ కాదు, మూవీ అయినా, సిరీస్ అయినా, లేకపోతే క్రికెట్ అయినా ఇంటర్నెట్ తో డేటాతో సంబంధం లేకుండా, సిగ్నల్ లేకున్నా, బఫరింగ్ లేకుండా హ్యాపీగా చూడొచ్చు. ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులో రావడానికి ఎంతో కాలం లేదు. ఎందుకంటే ఇది సిటీస్ లో ఆల్రెడీ టెస్టింగ్ అంటూ చేస్తున్నారు. త్వరలోనే ఇది అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. అయితే మనం ప్రతి టెక్నాలజీలో కూడా కొత్తగా వచ్చినప్పుడు ఎన్నో అవకాశాలు అంటూ ఉంటాయి. అందుకనే మనం ముందుగా ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ టెక్నాలజీలో ఏమేమి అవకాశాలు ఉంటాయో కూడా మనం తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనం స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు. వీటిలో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. లేకపోతే మనం ఎగ్జిస్టింగ్ చేస్తున్నదే ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. D2H టెక్నాలజీ గురించి మనకి దాదాపుగా తెలియని వాళ్ళంటూ ఉండరు. మారుమూల పల్లెటూరులో వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని ఉన్నారు. అయితే మనం ఇది కంప్లీట్ ఇవాల్యుయేషన్ అంటూ మనం చూసుకుంటే ఈ దూరదర్శన్ స్టేషన్స్ అంటూ అక్కడక్కడ ఉన్నాయి. ఆ స్టేషన్స్ నుంచి మనం మన ఇంటి మీద చాలా పొడవైన యాంటీనాస్ పెట్టుకొని డిస్టెన్స్ ని బట్టి ఆ యాంటీనా ద్వారా సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని దాని ద్వారా మనం ఈ దూరదర్శన్ ఛానల్స్ అంటూ మనం చూసేవాళ్ళం. తర్వాత టైంలో ఈ డిష్ టీవీస్ అంటూ వచ్చాయి. ఇన్స్టెడ్ ఆఫ్ అందరూ యాంటీనా పెట్టుకునే బదులు వాళ్ళు ఒక రిసీవర్, పెద్ద ఎత్తులో రిసీవర్ అంటూ పెట్టి దాని ద్వారా వాళ్ళు రిసీవ్ చేసుకొని అందరికి ఈ వైర్స్ ద్వారా కనెక్ట్ చేశారు. దాంట్లో చాలా పెయిన్ పాయింట్స్ అంటూ ఉన్నాయి. ఈ పెయిన్ పాయింట్స్ ని ఎలిమినేట్ చేస్తూనే మనకి D2H టెక్నాలజీ వచ్చింది. సో అసలు ఎగ్జిస్టింగ్ దాంట్లో పెయిన్ పాయింట్స్ ఏమిటి అంటే, మారుమూల పల్లెటూర్లకు కూడా ఈ డిష్ కనెక్షన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్ అంటూ వాళ్ళు వైర్ లాగాల్సి ఉంటుంది. అక్కడ ఆ ఊర్లో ఎక్కువ మంది ఉంటే పర్వాలేదు, తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ ప్రైజ్ అంటే ఈ వైర్ ప్రైజ్ అంటూ వాళ్ళ మీద పడేది. లేకపోతే ఈ ఆపరేటర్స్ నష్టాన్ని చవి చూసేవాళ్ళు. అంతేకాకుండా కన్జ్యూమర్స్ వాళ్ళకి ఇష్టమే లేని ఛానల్స్ కూడా ఎక్కువ అమౌంట్, మంత్లీ అమౌంట్ అంటూ పే చేయాల్సి వచ్చేది. అండ్ కొన్ని పే ఛానల్స్ వాళ్ళకి చూడాలనిపించినా వీటిల్లో అంటూ అవైలబిలిటీ లేకుండా పోయాయి. సో ఈ పెయిన్ పాయింట్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేసి డైరెక్ట్ హోమ్ టెక్నాలజీ సెటప్ బాక్స్ అంటూ వచ్చాయి. సో దీని ద్వారా ఇన్ని పెయిన్ పాయింట్స్ ని మనం ఎలిమినేట్ చేసాం. అలాగే మనం D2M డైరెక్ట్ మొబైల్ టెక్నాలజీలో చూసుకుంటే ఈ రోజుల్లో మనకి ఎంటర్టైన్మెంట్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. మనం ఎర్లియర్ ఓల్డెన్ డేస్ లో మేబీ వీక్లీకి ఒక సినిమా మనకి చూస్తేనే గొప్ప విషయం అనుకునేది. తర్వాత మనం కాలంలో డిష్ టీవీ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ మూవీస్ అంటూ పెరుగుతూ వచ్చాయి. ఈ రోజుల్లో కనీసం న్యూ మూవీస్ నే మనం 1-2 చూడండి, మనం న్యూ మూవీస్ కానీ సిరీస్ కానీ 1-2 చూడండి ఆ రోజు అంటూ గడవట్లేదు చాలా మందికి కూడా. అంతేకాకుండా ఈ డేటా కన్జంప్షన్ పెరిగింది. అండ్ ఈ లైవ్ స్ట్రీమింగ్ ఏవైతే ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ కానీ, ఈ క్రికెట్ కానీ, వీటిల్ కన్జంప్షన్ అంటూ పెరిగింది. నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అంటూ ఉంది. అండ్ చిన్నపాటి బఫరింగ్ వచ్చిన, సిటీస్ లో చిన్నపాటి బఫరింగ్ వచ్చినా కూడా ఎంతో ఇరిటేషన్ ఫీల్ అవుతున్నాం. అదే మనం ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది ఈ ఇష్యూస్ నే ఫేస్ చేస్తున్నారు. సో ఎయిదర్ వాళ్ళు 2-3 డేస్ కూడా గమ్ముగా ఉండాల్సి వస్తుంది. అంతేకాదండి, మనం సిటీస్ లో ఉండి ఒకే ఇంట్లో ఇటు సైడ్ డేటాని కన్జ్యూమ్ చేయాలి, ఇటు సైడ్ వర్క్ జరగాలి అంటే కూడా చాలా డిఫికల్టీ ఫేస్. అంటే మనకి ఏదైనా అప్లోడ్ చేస్తున్నప్పుడు స్పీడ్ చాలా కంప్రెస్ అయిపోయింది, చాలా తగ్గినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగ ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అంటూ ఉన్నాయి. అండ్ మనం మెయిన్ గా ఇంకొకటి, టెలికాం ఆపరేటర్లు కూడా దీని ద్వారా ఇష్యూ అంటూ ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు అనొచ్చు మనీ అనేది ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది కదా అని. సో ఈ డేటా ఎక్కువ హ్యూజ్ డేటాని కన్జ్యూమ్ చేయటం వల్ల వాళ్ళు నెంబర్ ఆఫ్ యూజర్స్ కంటూ వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంటిన్యూగా వాళ్ళ అప్గ్రేడేషన్ అంటూ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదే కానీ ఎలిమినేట్ అయ్యి సైడ్ వేరే అంటే డైరెక్ట్ హోమ్ టెక్నాలజీ ద్వారా వీళ్ళ మీద భారం పడినప్పుడు వీళ్ళకి దీని ద్వారా రెవెన్యూ అంటూ జనరేట్ అవుతుంది. ప్లస్ నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది యూజర్స్ కి సపోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇలాగా ప్రతి ఒక్క యూజర్ కి అండ్ మనం ఇంకా ఫ్యూచర్ లో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో అందుకనే ఈ రోజు మనం D2M టెక్నాలజీ గురించి కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ మొబైల్ కి డైరెక్ట్ హోమ్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి. సో దీని ద్వారా ఏమేమి అవకాశాలు ఉన్నాయి, మనం వేటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ టెక్నాలజీ ద్వారా ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. సో అవి అన్ని కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మంచి అవకాశాలు ఉండి మీకు రిలేటెడ్ గా ఉంటే మీరు స్టార్ట్అప్ ని దీంట్లోనే మీరు స్టార్ట్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు D2M ఆర్కిటెక్చర్ అంటూ చూద్దాం. మనం వాట్ ఈస్ D2M అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్కిటెక్చర్ చూద్దాం. అసలు ఎలా ఈ ఆర్కిటెక్చర్, ఎంటైర్ ఆర్కిటెక్చర్ అనేది వర్క్ అవుతుంది అనేది.
మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి D2Hలో మనకి సోర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసు. అంటే లైవ్ స్ట్రీమింగ్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, లేకపోతే న్యూస్ కానివ్వచ్చు, ఓటీటీ కానివ్వచ్చు, వీడియోస్ కానివ్వచ్చు, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈటీవీ కానివ్వచ్చు, ఇంకా మా టీవీ, ఈ తెలుగు ఛానల్స్ కానీ ఏ ఛానల్స్ అయినా కూడా అంత ఇన్ఫర్మేషన్ కూడా మన శాటిలైట్కి పంపిస్తుంది. శాటిలైట్ ద్వారా ఈ మొబైల్ నెట్వర్క్స్ అంటూ వస్తుంది. మొబైల్ నెట్వర్క్స్ నుంచి మన మొబైల్ కంటూ చేరుతుంది. సో మీరు అనొచ్చు, ఇది క్వైట్ కామన్ అండ్ కరెంట్గా మనకు జరిగేది ఇదే ప్రాసెస్ కదా, అసలు ఈ D2Mలో డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఈ D2M అనేది మెయిన్గా ఎలిమినేట్ చేసేది ఏంటంటే ఇంటర్నెట్. వితౌట్ ఇంటర్నెట్లో కూడా ఇది వర్క్ అవుతుంది. సో ఇన్ జనరల్గా ఒక రిసీవర్ అంటూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ నుంచి మన మొబైల్లో బ్రాడ్కాస్ట్ రిసీవింగ్ టెక్నాలజీ చిప్ అంటూ ఇన్బిల్ట్ కనుక ఉంటే మాత్రం మనం డైరెక్ట్గా శాటిలైట్ నుంచే డేటాను అంటూ కన్జ్యూమ్ చేయొచ్చు. అది లేని పక్షంలో మనం ఇలాగా ఈ మొబైల్ టవర్ నుంచి అంటూ తీసుకోవాలి. అండ్ వీ హ్యావ్ ఏ బ్రౌజర్, స్పెసిఫిక్ బ్రౌజర్ ఫర్ ఓన్లీ D2M. సో ఇన్ దట్ బ్రౌజర్ మనం వీటిలన్నింటినీ కూడా యాక్సెస్ చేసుకొని, IP ద్వారా యాక్సెస్ చేసుకొని మనం డేటాను అంటూ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్లో చిప్స్ ఆల్రెడీ ఉన్నాయా, మన మొబైల్లో ఆల్రెడీ ఉన్నాయంటే ప్రస్తుతానికి లేవు. సో లేని పక్షంలో అసలు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఈ బ్రాడ్కాస్టింగ్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, మన డోంగిల్స్ కానివ్వండి, అంటే మనం యూజువల్గా వైఫైకి అంటూ డోంగిల్స్ వాడుతున్నాం, అండ్ వైఫైకి ఈ రౌటర్స్ అంటూ వాడుతున్నాం. ఈ రౌటర్స్లో న్యూ టెక్నాలజీతో, అంటే ఈ బ్రాడ్కాస్టింగ్ రిసీవర్ డివైజెస్ అంటూ వస్తాయి. ఈ ఏదో డోంగల్స్గా వైఫైగా ఉంటుంది. సో ఇవి యూజ్ చేసుకొని మనం మొబైల్కి కనెక్ట్ అయ్యి ఈ విధంగా మనం డేటాను అంటూ కన్జ్యూమ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అంతా యాక్చువల్గా D2M ప్రాసెస్. మనం యాక్చువల్గా ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళి అసలు D2H అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. తద్వారా మనకు అసలు D2M అనేది మనం ఏటిని ఎలిమినేట్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ అగైన్ ప్రతి సోర్సెస్ కూడా వాళ్ళ బ్రాడ్కాస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. బ్రాడ్కాస్టింగ్ నుంచి ఈ శాటిలైట్కి అంటూ వస్తుంది. శాటిలైట్ నుంచి మనం మన ఇంటి మీద ఏదైతే ఒక డిష్ టీవీ అనేది అరేంజ్ చేసుకుంటామో దాని నుంచి సెటాప్ బాక్స్ నుంచి టీవీకి అంటూ వస్తుంది. సో ఇక్కడ ఈ డిష్ టీవీ ఏదైతే రిసీవర్గా వ్యవహరిస్తుందో దాన్ని మనం D2Hలో, అంటే అంత బిగ్ ఎక్విప్మెంట్ని D2Mలో అంటూ లేకుండా ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఇక్కడ రిసీవర్ ఏంటి అంటే అదే చిప్ బేస్డ్ రిసీవర్. అంటే హార్డ్వేర్ డివైస్ అయినా, హార్డ్వేర్ చిప్ అయినా కానీ సాఫ్ట్వేర్ తోటి దాన్ని మేనేజ్ చేయగలిగే హార్డ్వేర్ చిప్ అనమాట. సో అదే బ్రాడ్కాస్టింగ్ రిసీవర్, అంటే ఇన్బిల్ట్ బ్రాడ్కాస్టింగ్ రిసీవర్ చిప్ అని. సో ఈ విధంగా మనం డేటాను అంటూ కన్జ్యూమ్ చేసుకుంటాం మనం. సో ఇక్కడ మీరు అనొచ్చు, వీటిలో మనకి స్కోప్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీ వాళ్ళు అగ్రిగేటర్గా వ్యవహరించవచ్చు, లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళు అగ్రిగేటర్గా వ్యవహరించవచ్చు, జియో వాళ్ళు వ్యవహరించవచ్చు. సో వీటిల్లో మనకి స్కోప్ ఎక్కడుంది అనేది మెయిన్ పాయింట్ అన్నప్పుడు, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఇక్కడ బ్రౌజర్ అనేది ఎగ్జిస్టింగ్ బ్రౌజర్స్ పనికిరావు. దీనికి సపరేట్ బ్రౌజర్ అంటూ ఉండాలి. ఆ బ్రౌజర్లో సంబంధించిన ఈ యాప్స్ని ఎనేబుల్ చేసుకొని, అంటే IP ద్వారా ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఈ బ్రౌజర్ని ఒక న్యూస్ ఛానల్ కానీ ఏదైనా అగ్రిగేటర్గా వ్యవహరించేదానికి అవకాశం ఉంటుంది. సో అగైన్ ఇక్కడ మనం ఈ డోంగిల్స్ చెప్పుకున్నాం. ఈ డోంగిల్స్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే న్యూ డోంగిల్స్ విత్ ఈ బ్రాడ్కాస్టింగ్ రిసీవింగ్ టెక్నాలజీ తోటి చేయడానికి, అండ్ వైఫై రౌటర్సు ఎక్కడైతే బ్రాడ్బ్యాండ్కి ప్లస్ దీనికి రెండింటికి ఉపయోగపడే వైఫై రౌటర్స్ అంటూ తయారు చేయడానికి అవకాశం ఉంది. సో ఇది కూడా ఇంతేనా మనం అనుకుంటే, మనం గమనించుకోవాల్సింది, ఫస్ట్ మనకి ఒక ర్యాపిడ్ గ్రోత్ అంటూ మనం చూసింది జియో లాంచ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఏదైతే కంటెంట్ పీపుల్ ఉన్నారో, అంటే ఈ యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్గా చెప్పుకుంటూ పోయినా ఈ జియో వచ్చిన తర్వాత ఎక్కువ మందికి రీచ్ అవడం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి సడన్ గ్రోత్ అంటూ చూశారు, ఎక్కువ మనీ కూడా చూశారు. సో అదే విధంగా ఈ D2M టెక్నాలజీ కూడా
ఒక ర్యాపిడ్ గ్రోత్ కంటూ వెళ్ళిపోతుంది. మెయిన్గా చెప్పాలంటే సిటీలో మ్యాక్సిమం యూజర్స్కి వెళ్తుంది, అండ్ ఈవెన్ పల్లెల్లో కూడా, విలేజెస్లో కూడా అందరికీ రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో అగైన్ మనకి ఇది కంటెంట్ క్రియేటర్స్కేనా, ఇంకా ఎవరికి కూడా ఉపయోగం లేదంటే, ఇది యాక్చువల్గా ఇవి అన్నీ కూడా కంటెంట్కి సంబంధించిందే కాబట్టి కంటెంట్ క్రియేటర్స్కి అండ్ హార్డ్వేర్ పీపుల్కి, సాఫ్ట్వేర్ వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బట్ కంటెంట్ స్ట్రాటజీస్ ఒక ర్యాపిడ్ గ్రోత్కి వెళ్ళినప్పుడు మనకి ఈ వీడియో ఎడిటర్స్ కానివ్వండి, ఇంకా ఈ గ్రాఫిక్ డిజైనర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా నెంబర్ ఆఫ్ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్గా చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటున్నాయి. సో కంటెంట్లో అసలు ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏమేమి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉన్నాయి అంటే, మెయిన్గా న్యూస్లో ఒక ర్యాపిడ్ గ్రోత్ అంటూ ఉండేదానికి అవకాశం ఉంది. సో ఈరోజు మనం న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం. ఈవెన్ యూట్యూబ్లో కూడా న్యూస్ ఛానల్స్ అంటూ ఉన్నాయి. మనకి నెంబర్ ఆఫ్ విలేజెస్లో కూడా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్ న్యూస్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. ఇండివిజువల్గా యూట్యూబర్స్ కూడా ఒక న్యూస్ ఛానల్గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఈ బ్రాడ్కాస్టింగ్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు యూట్యూబ్ని వాళ్ళు వీడియోస్ తీసి ఇస్తున్నారు, లైవ్ లాగా ఇస్తున్నారు. వాళ్ళ యొక్క విలేజ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే ఆ నియోజకవర్గం ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎలాగైతే ఇస్తున్నారో దాన్ని వరల్డ్ వైడ్గా చూసేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ సిటీ చూస్తే, ఏ సిటీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్నారు అనుకో, నెల్లూరు డిస్ట్రిక్ట్ మొత్తం కవర్ చేస్తున్నారు, లేకపోతే కావల్లో ఉన్నారు, కావల్ మొత్తం కవర్ చేస్తున్నారు అని చెప్పి మనం అనుకుందాం. వీళ్ళు ఏదైతే డిష్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళు వైర్ ద్వారా అన్ని ఛానల్స్కి అందరికీ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళు ఈ బ్రాడ్కాస్టింగ్ న్యూస్ ఛానల్ ద్వారా వరల్డ్ వైడ్గా నెల్లూరు వాళ్ళు ఈ డేటాని కన్జ్యూమ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో లోకల్ ఛానల్స్, నెంబర్ ఆఫ్ లోకల్ ఛానల్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో లోకల్ ఛానల్స్ అగ్రిగేటర్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం, మనం ఈ రోజున బ్రాడ్కాస్ట్ చూస్తా ఉన్నాం. కరెంట్ ట్రెండ్ నడుస్తుంది మన ఇండియా మొత్తం మీద కూడా చెప్పాల్సింది, అంటే లోకల్ కానివ్వండి, నేషనల్ వైడ్గా కానీ బ్రాడ్కాస్ట్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అండ్ ఈ బ్రాడ్కాస్ట్ అగ్రిగేటర్గా వ్యవహరించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ బ్రాడ్కాస్టర్లు ఇండివిడ్యువల్గా కూడా వాళ్ళ ఛానల్స్ని ఈ ఓటీటీ బ్రాడ్కాస్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే కంప్లీట్ ఈ కంటెంట్ స్ట్రాటజీ అనే దానికి చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇంతవరకు ఓకే, బ్రాడ్కాస్ట్ న్యూస్ ఛానల్స్ మనం కవర్ చేసాం. అనదర్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో మనం రీసెంట్గా ఈ పాండమిక్లో కూడా మనం చూసాం. ఈ పాండమిక్లో జస్ట్ వాళ్ళు ఆన్లైన్లో అంటూ జూమ్ కాల్స్లో ఇవన్నీ ఇస్తున్నారు. బట్ ఎంతవరకు డేటా కన్జ్యూమ్ అవుతుంది, ఎంతవరకు పీపుల్ సఫర్ అయ్యారు అనేది అది అగైన్ ఇట్స్ ఎ ప్రాబ్లమాటిక్. బట్ చాలా వరకు అయితే మనం ఈ టెక్నాలజీని ప్రాపర్గా అయితే యూజ్ చేసుకోగలిగాం పాండమిక్లో. బట్ ఓన్లీ ఇలాంటి సిచ్యువేషన్లోనే కాదండి, మనం ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటూ చూస్తాం. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాపర్ వేలో అందరికీ అవైలబిలిటీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉన్నారు, ఒక బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తారు, వాళ్ళు మాస్టర్స్ చేయాలని ఉంటుంది, అది కూడా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్తో మాస్టర్స్ చేయాలని ఉంటుంది. బట్ హీ గాట్ ఎ స్టక్ ఇన్ ఏ జాబ్. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ అథెంటిక్ ఎడ్యుకేషన్, అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఒక అథెంటిక్ సర్టిఫికేట్ వచ్చేటట్టుగా ఎడ్యుకేషన్ని ఒక ర్యాపిడ్ డెవలప్మెంట్ వేలో మనం తీసుకెళ్లేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అంతే కదండి, మన బ్రాండ్ వాల్యూ, ఇండియన్ బ్రాండ్ వాల్యూ ఈ ఎడ్యుకేషన్లో మీరు అందరికీ మనం స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. ఐఐటీస్ కానీ ఐఐఎంలు ఈరోజు ప్రపంచంలోనే టాప్ కంపెనీస్నే లీడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఐటీలోను, రిమైనింగ్ టెక్నాలజీస్లో నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో కూడా బ్రహ్మాండంగా వాళ్ళు లీడ్ చేస్తున్నారు అన్నమాట. సో మనం ఎడ్యుకేషన్ బ్రాండ్ వాల్యూ బాగుంది కాబట్టి నెంబర్ ఆఫ్ అవుట్ సైడ్ స్టూడెంట్స్ వచ్చి ఇండియాలో కూడా చదువుకుంటున్నారు. కొందరు అలాగా చదవలేని వాళ్ళు కూడా ఫారెన్లో వివిధ కంట్రీస్లో నెంబర్ ఆఫ్ పీపుల్ అంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ అందించేదానికి ఛాన్స్ ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేదానికి ఛాన్స్ ఉంటుంది. సో
ఇది ఇప్పుడు మీరు అనొచ్చు ఇవి కూడా యూనివర్సిటీస్ చేస్తాయి కదా అంటే, బట్ అగైన్ మనం చాలా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చూసాం వాళ్ళు యూనివర్సిటీస్ తో టైఅప్ అయ్యి బ్రహ్మాండంగా చేసే వాళ్ళని. ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడే తీసుకోండి. అప్గ్రేడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ లో టైఅప్ అయ్యి వాళ్ళ ఓన్ కోర్సెస్ కూడా ఈ రోజున వరల్డ్ వైడ్ గా వాళ్ళు వెళ్ళున్నారు. సో అలాగే కొత్తగా ఎవరు ఇన్స్టిట్యూట్ వచ్చినా కూడా కొత్తగా వాళ్ళు వచ్చి ఇలాంటి కోర్సెస్ ని తక్కువ కాస్ట్ కే వరల్డ్ వైడ్ గా తీసుకోబోయేదానికి అవకాశం ఉంటుంది. అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ కావాలి. ఈవెన్ బెంగళూరు లాంటి సిటీలో బీకామ్ కూడా మంచి వాల్యూ ఉంటుంది. అంటే 30,000 పై నుంచి వాళ్ళు శాలరీ అంటూ ఎర్న్ చేస్తున్నారు. ఐ మీన్ స్టార్టింగ్ శాలరీ. అండ్ ఈ రోజు చూస్తే ఒక 5 years డౌన్ ద లైన్ లో మంచి శాలరీస్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్, ఒక నేమ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్, లేకపోతే ఒక కొత్త ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి దానికి ఒక మంచి బ్రాండ్ వాల్యూ కల్పించి దాన్ని మీరు ఇలాగా స్ప్రెడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలాగా అండి మీరు ఈ న్యూస్ కంటెంట్ తీసుకున్నా కానీ, ఎడ్యుకేషన్ కంటెంట్ తీసుకున్నా కానీ ఒక బెస్ట్ వేలో మీరు ఇవ్వచ్చు. ఇంకొకటి, మీ ఛానల్స్ ని ఇక్కడ మనం అసలు ఎలాగ మానిటైజ్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. మనం D2H వచ్చిన కొత్తల్లో మనం పెయిడ్ ఛానల్స్ అంటూ చూసాం. ఈ పెయిడ్ ఛానల్స్ 10 రూపీస్ కానించి 30 రూపీస్, 40 రూపీస్, 60 రూపీస్ ఇట్లా అమౌంట్స్ పెట్టి మనం కొనున్నాం. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అండ్ అడ్వర్టైజింగ్ ద్వారా మీకు అంటే ఆటోమేటిక్ గా అడ్వర్టైజింగ్ వచ్చేటట్టుగా కూడా ఈ D2H ఛానల్స్ ఉంటాయి. కాబట్టి మీరు వితౌట్ హెడేక్ మీరు ప్రాపర్ గా ప్రతి ఒక్క ఛానల్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇవే అండి మెయిన్ గా నాకు తెలిసి నేను చెప్పిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ ఇది. సో మీకు నెంబర్ ఆఫ్ థాట్స్ రావచ్చు, నెంబర్ ఆఫ్ కంటెంట్ స్ట్రాటజీస్ రావచ్చు. సో వాటి ద్వారా మీరు ఇంకా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటూ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని కన్సిడర్ చేసుకొని ఫ్యూచర్ లో కంటెంట్ స్ట్రాటజీ అంటూ ఉండాలి. సో ఎలాంటి అంటే ఇది గవర్నమెంట్ పాలసీస్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. పాలసీస్ ఫైనలైజ్ అయిన తర్వాత అసలు ఎలాంటి ఛానల్స్ ను వాళ్ళు అలౌ చేస్తారనేది వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు అనొచ్చు ఇది పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకే ఉంటుంది కదా, అంటే జియో లాంటి వాళ్ళు, ఇంకా ఈ జీ లాంటి వాళ్ళు, వీళ్ళకే ఎక్కువగా క్యాప్చర్ చేస్తారంటే, బట్ దాని వాళ్ళకి అవకాశం అంటూ ఉంటుంది. బట్ స్టిల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు వచ్చి ప్రూవ్ చేశారు, వాళ్ళు బెస్ట్ అని నిరూపించుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాట్ స్టార్ తీసుకోండి. అసలు హాట్ స్టార్ వచ్చిన కొత్తలో ఈజీగా మనం ఇంతమంది క్రౌడెడ్ ఇదిలో అసలు వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారో లేదో అని మనం అనుకున్నాం. ఈ రోజు చూడబోతే దాదాపుగా హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ తో పాటు ఉంది. ఇంకా ఎస్టాబ్లిష్డ్ అయిన ఈ జీ గానీ ఇంకా అదర్ ఛానల్స్ వాళ్ళు ఒక స్టెప్ బ్యాకే ఉన్నారు. కానీ హాట్ స్టార్ అంత అభిమానాన్ని, అంత వ్యూవర్షిప్ ని అది గెలుచుకుంది అనమాట. సో అలాగా నెంబర్ ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా అందరికీ ఉంటుంది. తర్వాత ఇంకా ఇది ఎమేచ్యూర్ స్టేజ్ లోనే ఉందని మనం అనుకోవాలి. ఈ గవర్నమెంట్ పాలసీస్ యూజ్ చేసి అసలు ఎలాంటి కంటెంట్ ని అలౌ చేస్తారని చెప్పి అనుకుంటే ఆ కంటెంట్ స్ట్రాటజీస్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నెట్ఫ్లిక్స్ లో కెమెరా అనేది కూడా వాళ్ళు ఇంత స్పెసిఫికేషన్ ఇస్తారు. ఆ లెవెల్ కి దాటిన కెమెరాస్ కంటెంట్ నే వాళ్ళు అలౌ చేస్తారు. ఇంకా గ్రాఫిక్స్ కానివ్వండి, ఎడిటింగ్ క్వాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటారు. కాబట్టి వీటిల్ని ప్లాన్ చేసుకొని మీరు D2M లో డైరెక్ట్ మొబైల్ లో మీరు ఒక మంచి గ్రోత్ చూడాలంటే ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోనంటూ మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు నెంబర్ ఆఫ్ కంటెంట్ ఐడియాస్ కానీ, లేకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ ఐడియాస్ కనుక మీకుంటే, అండ్ ప్లీజ్ డూ కామెంట్. ఇలాంటి టెక్నాలజీ న్యూస్ కోసం కానివ్వండి, లేకపోతే స్టార్ట్అప్ బిల్డింగ్ కోసం కానివ్వండి, మీకు నాలెడ్జ్ కావాలంటే ప్లీజ్ డూ రీచ్ మీ. వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ స్టార్ట్అప్స్ completely in 360-degree angle. And thank you so much. And if you like the video, and please do subscribe, like, share and comment. Wait for the next video.